పోస్ట్ ఏంటి షాక్ అయ్యారా? వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ ఆన్ పోస్టల్ సర్వీసెస్. ఏసీటీ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్కారం. ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు అందించే యాక్ట్ మరో ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుకు వచ్చింది. ఒకప్పుడు కేవలం ఉత్తరాలు, మనీ ఆర్డర్లు మాత్రమే డెలివరీ చేసే పోస్టాఫీసు మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఎన్నో రకాల సేవలను అందిస్తున్న వైనంపై స్పెషల్ ప్రోగ్రాం. పోస్ట్ టు పోస్ట్ అనే పిలుపు మీరు ఎప్పుడైనా విన్నారా? పోస్ట్ మ్యాన్ పిలిచే ఆ పిలుపు వినగానే ఎవరైనా ఆగమేఘాల మీద ఆతృతతో వాకిలి ముందు వాలిపోవలసిందే. ఎక్కడి నుంచి ఏమి కబురు వచ్చిందో అనే ఒక రకమైన టెన్షన్, శుభవార్త లేక అశుభవార్త అనే ఆందోళన ఉంటుంది. బంధుమిత్రుల యోగక్షేమాలతో పాటు ఎలాంటి సమాచారమైనా తెలపడంలో నాడు ఉత్తరాలది కీలక పాత్ర. పబ్లిక్ రిలేషన్లో పోస్టల్ శాఖ సేవలు ఎంతో విలువైనవి. ఎంత దూరాన ఉన్నా సందేశాలు పంపాలన్నా సమాచారం, విషయాలు, పిలుపులు, ఆహ్వానాలు అన్నీ ఉత్తరాల ద్వారానే సాగాయి. ఉత్తరాలను బట్వాడా చేసే పోస్ట్ మ్యాన్ ప్రతిరోజు ఊరువాడ తిరిగి ఎవరికైతే ఉత్తర ప్రత్యుత్తరాలు వచ్చాయో వాటన్నిటినీ చేరవేస్తుంటాడు. ఆ క్రమంలో గుమ్మం ముందు ఉండి పిలిచే పిలుపే పోస్ట్. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పోస్టల్ శాఖకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. దేశంలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా పోస్టల్ సేవ అందించని భూభాగం లేదంటే అతిశయోక్తి కాదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళయింది. కానీ పోస్టల్ సేవలు అందించబట్టి 170 ఏళ్ళయింది. ఆంగ్లేయులు, బ్రిటిష్ పాలనలోనే తంతి తెపాల సేవలు ఆరంభమయ్యాయి. పోస్ట్ ఆఫీస్ అనగానే ఇది ప్రజలకు సమాచారం చేరవేసే కార్యాలయం, ఇది ప్రజలందరిది అనే భావన ప్రతి పౌరుడిపైన ఉంటుంది. ఒకప్పుడు కేవలం ఉత్తరాలు, మనీ ఆర్డర్లు బట్వాడా చేయడానికే పరిమితమైంది పోస్టల్ శాఖ. పెరుగుతున్న జనాభాకు సేవలు అందించాలన్న తలంపుతో ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ పోస్టల్ శాఖ మరిన్ని విస్తృత సేవలను అందించసాగింది. తపాలా శాఖల అంతర్భాగంగానే 2018 సెప్టెంబర్ 1న మన ప్రస్తుత ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. అదేంటంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్. అంటే ఈ భారతదేశ ప్రతి పౌరుడు అతను ఎక్కడున్నా సరే, ఎంత మారుమూల ప్రదేశంలో ఉన్నా, కొండ గట్టు మీద ఉన్నా కూడా, లేదా అట్టడుగు లోయలో ఉన్నా కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ అతనికి అందుబాటులో తేవడం అనేది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అంత పెద్ద కార్యక్రమాన్ని చేయడానికి సాధ్యమయ్యేది కేవలం మా తపాలా శాఖ, ఇండియా పోస్ట్. ఎందుకంటే దేశవ్యాప్తంగా మా సర్వీసు అందని ప్రాంతం కానీ, ఊరు కానీ, వాడ కానీ, పల్లె కానీ, పట్టణం కానీ, మురికివాడ కానీ మా సర్వీసు అందని ప్రాంతం భారతదేశ భూమండలం మీద లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటు సహకారంతో ప్రజలకు డెలివరీ సిస్టమ్కు
పోస్టల్ ఒక హబ్గా మారింది. ప్రస్తుతం దేశంలో 1,56,000 పోస్ట్ ఆఫీసుల ద్వారా 8 లక్షల మంది సిబ్బంది పనిచేస్తూ 80 రకాల సేవలను ప్రజలకు అందిస్తోంది పోస్టల్ శాఖ. ప్రధానంగా మెయిల్ సర్వీస్ అంటే ఉత్తర ప్రత్యుత్తరాల సేవలు, ఫైనాన్స్ సర్వీస్, ఆన్లైన్ సేవలు, పొదుపు, బీమా, బ్యాంకింగ్తో పాటు డిజిటల్ సేవలను అందిస్తోంది. ఆ ఈఎంఐలు కట్టాలంటే ఆల్ ద వే ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించి రావాలి, ఖర్చులు ఇవన్నీ లేకుండా మీ పల్లెటూళ్ళలో, మీరు నివాసం ఉండే పల్లెటూళ్ళలోనే మీకు ఉత్తరాలు డెలివరీ చేసే పోస్ట్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిపార్ట్మెంట్ స్మార్ట్ ఫోన్ సప్లై చేయడం జరిగింది. ప్రతి పోస్ట్ మ్యాన్కి కూడా డిపార్ట్మెంట్ స్మార్ట్ ఫోన్ సప్లై చేయడం జరిగింది. ఆ స్మార్ట్ ఫోన్తో పాటు ఒక బయోమెట్రిక్ డివైస్, అంటే ఆధార్కి కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట ఈ అకౌంట్ కూడా. ఆ బయోమెట్రిక్ డివైస్ ద్వారా మీరు అక్కడే ఈ మహీంద్రా ఫైనాన్స్ వాడి ఈఎంఐ కట్టుకోవచ్చు, లేదా మన వెహికల్ ఇన్సూరెన్స్ కూడా చేసుకునే అవకాశం ఉంది. మనకు బైక్ ఉంది లేదా కారు ఉంది, దానికి మనం ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే ప్రస్తుత పరిస్థితులు ఏంటి, మళ్ళీ ఆ నగరం వరకు రావాలి, అక్కడ ఆ డాక్యుమెంటేషన్ ఇదంతా ఉంటుంది. అదేం అవసరం లేకుండా టెక్నాలజీ రోజు రోజుకు మారుతుంది. ప్రైవేటు రంగంతో పోటీ పడలేక అనేక ప్రభుత్వ రంగాలు నిర్వీర్యమవుతున్నాయి. కొత్తగా పుట్టుకొచ్చిన కొరియర్ సర్వీసులు పోస్టల్ శాఖకు కొరకరాని కొయ్యిగా మారాయి. ఇక అయిపోయింది పోస్టల్ శాఖ పని అనుకున్నారు, కానీ పోస్టల్ శాఖ అభివృద్ధి పదంలో దూసుకువెళ్ళింది. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు వచ్చాక సమాచారం చేరువ చేయడం ఈజీ అయ్యింది. మెయిల్స్, ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్లు ఎన్ని ఉన్నా వ్యక్తిగత ఉభయ కుశలోపరి ఉత్తరాలు, మనీ ఆర్డర్లు తగ్గాయి. వాటిని అధిగమించేందుకు టెక్నాలజీని, డిజిటల్ సేవలను పోస్టల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పట్టణాల వరకు చేర్చిన కొరియర్లు సైతం గ్రామాలకు వెళ్లాలంటే పోస్ట్ ఆఫీసును ఆశ్రయించక తప్పడం లేదు. బుకింగ్లు, ఆర్డర్లు ఆన్లైన్లో చేసిన డెలివరీ మాత్రం పోస్ట్మెన్ అందించడం అనివార్యం అంటున్నారు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ శివ వెంకటేశ్వరరావు. మా డిపార్ట్మెంట్ వల్లే సాధ్యం. మా దగ్గర ఇంతమంది కస్టమర్స్ వస్తున్నారంటే కూడా అది కూడా ప్రజలకి మా డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి నమ్మకం. మీరు అన్నట్టుగా ట్రెడిషనల్గా కేవలం ఉత్తరాలు, ఉభయకోశలపోరి ఉత్తరాలు అవే ఉన్నాయి పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే. ఇప్పుడు అది కాదు, కేవలం అది ప్రారంభంలో అదే మన సర్వీస్. కానీ ఇప్పుడు ఇన్ని రకాల డైవర్సిఫైడ్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ప్రైవేట్ కొరియర్స్ అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళ వాల్యూమ్స్ లెక్క వేస్తే, మా వాల్యూమ్స్ లెక్క వేస్తే మాకు పర్సనల్ కరస్పాండెన్స్ తగ్గిన మాట వాస్తవమే. అంటే ఈ ఉభయ కుశలోపరి ఉత్తరాలు తగ్గిన మాట వాస్తవమే. కానీ కోర్ట్స్ ద్వారా వెళ్ళే నోటీసులు కానివ్వండి, చిట్ ఫండ్స్ ద్వారా వెళ్ళే నోటీసులు కానివ్వండి, ఏదైనా సరే మా డిపార్ట్మెంట్ ద్వారా వెళ్ళిందే కోర్టులో కూడా చెల్లుతుంది. కాబట్టి మా బిజినెస్ ఏమి ఎఫెక్ట్ కాలేదు. బిజినెస్ మెయిల్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే ఫర్ తోకలేని పెట్ట 90 ఆమడు దూరం పోయింది అనే ఒక సామెత బాగా ప్రాముఖ్యత సంతరించుకుంది. కేవలం ఒక కార్డు ముక్క రాసి ఎవరికి పంపాలో వారి చిరునామా రాసి పోస్టు డబ్బాలో వేస్తే చాలు, 2-3 రోజుల్లో ఆ వ్యక్తికి ఆ కార్డు లేదా లేఖ, కవరు అంది తీరుతుంది. ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చేయాలంటే మనుషులైతే నడవాలి, పక్షులైతే ఎగరాలి. అప్పుడే స్థానభ్రంశం జరుగుతుంది. ఇవేమీ లేకుండా ప్రయాణం చేసిన ఉత్తరాల నుండి పుట్టిందే ఆ సామెత. ఒక చోట పోస్ట్ డబ్బాలో వేసిన ఉత్తరం వేరొక చోటికి చేర్చడం వెనుక ఎంతోమంది కృషి దాగి ఉంటుంది. ఆయా పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఉన్న పోస్ట్ మ్యాన్లు గ్రామాల్లో, వాడల్లో ఏర్పాటు చేసిన పోస్టు డబ్బాల నుండి ఉత్తరాలను బయటికి తీసి బ్యాగులో వేసుకొని కార్యాలయానికి వస్తారు. అలా వచ్చిన వాటిపై తేదీ, ప్రాంతంతో కూడిన ముద్రను వాటిపై వేయడం, చిరునామాల ఆధారంగా జిల్లాలు, రాష్ట్రాలు వారీగా వేరు చేసి వాటిని బ్యాగుల్లో కట్టి పెడతారు. ఆ బాక్స్లో ప్రతి గంటకు ఒకసారి తీసి దాన్ని స్టాంపింగ్ చేసుకొని
డివైడ్ చేసి ఏ స్టేట్కి ఆ స్టేట్, ఊర్లు, జిల్లాలు, లోకల్ అన్నీ డివైడ్ చేసుకుని బ్యాగులు కట్టి పంపిస్తాం. ఇలా తయారు చేసిన బ్యాగులు వ్యాన్కి వేస్తాం. మెయిల్ వ్యాన్ వస్తుంది మాకు, మెయిల్ వ్యాన్కి వేస్తాం. అది మా వ్యాన్ ఉంటుంది. సాయంత్రం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఎన్పిఓకి అలా వస్తాయి. 4 టైమ్స్ వాళ్ళు ఆర్ఎంఎస్కి వెళ్తారు. ఆర్ఎంఎస్కి వేసి ఆర్ఎంఎస్ వాళ్ళు మళ్ళీ అక్కడ వేరే అన్నీ ఏది వారికి రైలు అయితే వీలు, కొన్ని బస్సులకి అలా వాళ్ళు వేస్తారు. ఇదే సిస్టమ్. దీన్నే మేము పంపించిన వాటిని వాళ్ళందరూ మళ్ళీ వేజ్గా, జిల్లా వేజ్గా మళ్ళీ తీసి ఏ రైలుకి, ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి అట్లా బళ్ళకి వేసుకుంటూ ఉంటారు. కొన్నిటికి బళ్ళు సౌకర్యం లేని వాటికి రైళ్లు, బస్సులు వేస్తారు. అక్కడి నుండి మెయిల్ వాహనం ద్వారా బస్ స్టేషన్లకు, రైల్వే స్టేషన్లకు తరలిస్తారు. అక్కడి నుండి ఆయా రూట్లకు వెళ్ళే బస్సులు, రైళ్లకు పార్సిల్స్ వేయడం, అక్కడికి వచ్చిన వాటిని తీసుకురావడం వారికి బాధ్యతతో కూడిన దినచర్య. వీటన్నిటికీ మూలం పిన్ కోడ్. ప్రతి ప్రాంతానికి 6 అంకెల కోడ్ ఉంటుంది. పోస్టల్లో పిన్ కోడ్ కీలక ఆధారంగా ఉపయోగపడుతుంది. ఎక్కడికక్కడే వచ్చిన ఉత్తరాలను వాటి చిరునామాల ఆధారంగా గ్రేడింగ్ చేసి, ముద్ర వేసి ఆయా ప్రాంత పోస్ట్ మ్యాన్లు వాటిని తీసుకొని సైకిళ్లపై వెళ్ళి డెలివరీ చేస్తుంటారు. ఆ గుమ్మం వద్దకు వెళ్ళి పోస్ట్ అని పిలిచి ఇచ్చేవాళ్ళు. కొందరైతే ఇంటి ముందు ఉత్తరాల కోసం బాక్స్ పెట్టుకునేవారు. ఆ బాక్సులో వేయడం రివాజుగా మారింది. మనం ఏదైనా ఒక సంస్థ, ఎల్ఐసి లాంటి ఒక సంస్థ, లేదా మనమే ఒక 2000, 3000 ఇన్విటేషన్ కార్డ్స్ డిస్పాచ్ చేయాలనుకుంటే ఆ మొత్తం బండిల్స్ తీసుకొచ్చి మా సిబ్బందికి అప్పచెప్తే ఆ కవర్స్ అంటించడం దగ్గర నుంచి, లేబులింగ్ చేయడం అంటే అడ్రస్లు రాయడం దగ్గర నుంచి, స్టాంపులు అంటించడం దగ్గర నుంచి అంతా మా సిబ్బంది చేస్తే దానికి నామినల్ ఛార్జెస్ ఉంటాయి. 5 పైసలు, 10 పైసలు, 15 పైసలు అవన్నీ చేసి మేమే డిస్పాచ్ చేసేస్తాం. అది బిజినెస్ పోస్ట్ సెంటర్. అట్లాగే స్పీడ్ పోస్ట్ సెంటర్ అంటే ఇప్పుడు మనం ఏంటంటే మనం ఎక్కడికైనా అర్జెంటుగా ఉత్తరం పోవాలంటే కొరియర్ సర్వీస్ మీద డిపెండ్ అవ్వాలి అని అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటంటే కొరియర్ సర్వీస్ కంటే కూడా మా డిపార్ట్మెంట్లో ఉన్న స్పీడ్ పోస్ట్ ఎంతో ఎఫిషియెంట్గా పనిచేస్తూ ఉంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక సర్టిఫికేట్ ఇచ్చింది. ప్రస్తుతం పోస్టల్ శాఖ అందిస్తున్న సేవలు ఏంటి? అవి ఎలా ప్రజలకు చేరువవుతున్నాయి? ప్రజల నుంచి లభించే ఆదరణ ఎలా ఉందంటే ఎవర్ గ్రీన్ అని పోస్టల్ అధికారులు అంటుంటే పోస్టల్ సర్వీస్ శబాష్ అంటున్నారు ప్రజానికం. పోస్టల్ శాఖ అందిస్తున్న సేవలు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. వారి వారి స్థాయిని బట్టి పొదుపు చేసుకునే అవకాశమూ ఉంది. దాచుకున్న సొమ్ముకు అత్యధిక వడ్డీ ఇవ్వటంతో పాటు సొమ్ముకు భద్రత ఉండటంతో ప్రజలు పోస్టల్ శాఖపై విశ్వాసం ఉంచుతారు. పొదుపు, రోజువారీ, నెలవారీ, కాలపరిమితితో కూడిన ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. కిసాన్, నేషనల్ సేవింగ్స్ పత్రాల ద్వారా పొదుపు చేయవచ్చు. బేటీ బచావో, బేటీ పడావో అంటూ బాలికల సంరక్షణ కోసం రూపొందించిన సుకన్య సమృద్ధి పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. పుట్టిన బిడ్డ నుండి 10 ఏళ్ల వయసు కలిగిన బాలికల పేరిట పొదుపు చేస్తే వారి చదువు, కళ్యాణానికి ఉపయోగపడేలా ఈ పథకాన్ని ప్రయోజనకరంగా ఉంది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ పథకం కింద జమ అవుతున్నాయి. సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది దాని గురించి చెప్తాను నేను. అది ఆల్రెడీ కేవలం విజయవాడ పోస్టల్ డివిజన్ అంటే జిల్లాలో 3వ వంతే. జిల్లాలో 3వ వంతులో ఉన్నటువంటి మా దగ్గరే
66,000 అకౌంట్లు ఓపెన్ చేశారు. అంటే ఒక్క స్కీమే, అటువంటి ఎన్ని సేవింగ్స్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్, ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి, చాలామంది వాడుకుంటూ ఉన్నారు. అలాగే ఈ డైవర్సిఫైడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ కస్టమర్స్ కూడా చాలా బాగా మా సర్వీసెస్ వాడుకుంటున్నారు. ప్రైవేటు రంగంతో పోస్టల్ ఎలా పోటీ పడుతుంది? స్మార్ట్ ఫోన్తో పోస్ట్ మ్యానే అన్ని సేవలు అందించడం ఎలా సాధ్యం? క్షణాల్లోనే రియల్ టైం ఎక్నాలెడ్జ్మెంట్ చేరుతుందా అంటే అదే పోస్టల్ స్పెషల్ సర్వీస్ అంటున్నారు. బ్యాంకులు సిబిఎస్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ సొల్యూషన్స్ను పాటిస్తాయో వాటిని అత్యాధునికంగా పోస్టల్ అనుసరిస్తుంది. ఏటీఎంల ఏర్పాటు, బిల్ పేమెంట్ సిస్టమ్, స్మార్ట్ ఫోన్, బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా ఆర్థిక సేవలు అందిస్తుంది. డిజిటల్ సిగ్నేచర్ను ఉపయోగించడమే కాదు, ఆధార్ అప్డేషన్, ఇండియా పోస్ట్ బ్యాంకింగ్ ద్వారా బయోమెట్రిక్తో పోస్ట్ మ్యానే నగదు అందజేసేలా సేవలను చేరువ చేశారు. ఏ ఆధారం లేకుండా జీరో అకౌంట్ తీస్తే చాలు ఎన్నో సేవలు పొందే సౌలభ్యం ఉంది. విదేశాల్లో ఉన్నవారికి మన దేశంలో ఉన్నవారికి వారధిలా ఉండేలా ఫారిన్ సర్వీసులు అందిస్తోంది. సిబిఎస్ అంటే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్స్ కూడా ఆన్లైన్ సర్వీసెస్ అందిస్తున్నాయి. అటువంటి బ్యాంకుల కంటే కూడా మా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్లో మేము వాడుతున్న టెక్నాలజీ అంత లేటెస్ట్ ఉంది. ఇప్పుడు నువ్వు ఇంకా కేవలం 100 రూపాయలతో ఐపీపీబీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చాను కదా, ఆ అకౌంట్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అని ఆల్రెడీ చెప్పాను. బిల్ పేమెంట్ చేసుకోవచ్చు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఆర్టీజీఎస్ కూడా చేసుకోవచ్చు. బ్యాంకింగ్, డాక్ సర్వీస్తో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధ్యాత్మిక సేవల్లోనూ పాలు పంచుకుంటుంది పోస్టల్ శాఖ. తిరుమల తిరుపతి దర్శనాలను ఆన్లైన్ స్లాట్ బుకింగ్ అవకాశం కూడా ప్రజలకు పోస్ట్ ఆఫీస్లో లభ్యమవుతుంది. రైల్వే రిజర్వేషన్, విద్యార్థుల పరీక్షా ఫీజులు, ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. జీవిత బీమాను కల్పించేందుకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రామీణ తపాలా జీవిత బీమాల ద్వారా బీమా పొందే అవకాశం కల్పించింది. నేను 1997లో జాయిన్ అయ్యానండి. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఎన్నో పథకాలు ఇప్పుడు వచ్చినాయి. అప్పుడు లేనటువంటి పథకాలు కూడా ఇప్పుడు ఎన్నో ఇంట్రడ్యూస్ చేశారు. పోస్టల్ శాఖ ఇప్పుడు చాలా డెవలప్మెంట్లో ఉంది. బ్యాంకుకు ధీటుగా కూడా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు బాగా డెవలప్మెంట్ ఉంది. అదే ఇన్సూరెన్స్లో కూడా బాగా ముందంజలో ఉంది. పోస్టల్ అనగానే స్టాంపు గుర్తుకు వస్తుంది. పోస్టల్ స్టాంపుతో పాటు ఎవరైనా వారి ఫోటోతో కానీ, సింబల్, లోగోతో మై స్టాంపు పేరిట స్టాంపును పొందే అవకాశం ఉంది. తీపి గుర్తుగా స్టాంపులు ఉండాలని అనేక మంది శుభకార్యాలను స్టాంపు రూపంలో పొందుతుంటారు. విదేశాలు వెళ్ళాలంటే పాస్పోర్ట్ తప్పనిసరి. అలాంటి పాస్పోర్ట్ దరఖాస్తులను, సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. సర్వీసెస్ అంటే ప్రజెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ ఏం బాగోలేవు. సిచ్యువేషన్లో ఈ కరోనా టైంలో ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజెంట్ మేము చేస్తున్న డిపాజిట్స్ అయితేనే వాటి మీద కొద్దిగా పర్వాలేదు. అంటే ఏమైనా విత్డ్రాల్ అయినా చేసినా కొద్ది తొందరగా అవైలబిలిటీగా చేస్తున్నారు. అంటే టైం కూడా మనకి కొద్ది సేవ్ అవుతుంది. తరతరాలుగా అందిస్తున్న సేవలే పోస్ట్ ఆఫీస్పై విశ్వాసాన్ని పెంచాయి. దాచుకున్న సొమ్ముకు భద్రత, వడ్డీ వస్తుందనే నమ్మకం ఇప్పటికీ ఎప్పటికీ ప్రజల్లో చెరగని ముద్ర వేస్తోంది. బిలో 10 years వాళ్ళకి సుకన్య అకౌంట్ ఓపెన్ చేస్తే సంవత్సరానికి 1,50,000 దాకా కట్టుకోవచ్చు. మనం ఇయర్లీ అయినా కట్టచ్చు, వన్స్ అయినా కట్టచ్చు, ఎన్నిసార్లు అయినా కట్టచ్చు. ఉన్న వాటి అన్నింటిలో కంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హైలీ ఇదే సార్. ఇప్పుడు ప్రజెంట్ 7.4 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అది మేము ఇప్పుడు 8,000 కడుతున్నాం సార్ మంత్లీ. మా మేనకోడలు కడుతున్నాము. ఇప్పుడు 10 years దగ్గర నుంచి 2015 నుంచి అకౌంట్ ఓపెన్ చేసామండి మేము. 15 years. 15 years తర్వాత మనకు ఏదైనా డబ్బులు కావాలంటే మ్యారేజ్ పర్పస్ కానీ, స్టడీ పర్పస్ కానీ గవర్నమెంట్ ఇస్తుంది సార్.
మీరు ఏ ఉద్దేశం మీద కడుతున్నారంటే పిల్లలు అలా ఏం కాదు, ఉన్న వాటిలో స్కీమ్ బాగుంది కదని చెప్పి వేరే స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి వస్తే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగుందని ఈ స్కీమ్లో మేము ఇన్వెస్ట్ చేసాం సార్. అంటే చాలా ఇలాంటి సేవింగ్స్ బ్యాంకింగ్లు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి. కానీ పోస్ట్ ఆఫీస్లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ సార్, మనం పెట్టిన రూపాయి ఎక్కడికి పోదు సార్. బయటలాగా ప్రైవేట్ బ్యాంకులకి మళ్ళీ కాదు సార్. మనం ఒక 10 రూపాయలు కట్టి వదిలేసిన 10 సంవత్సరాల తర్వాత వచ్చినా మన 10 రూపాయలు మనకి. చూశారు కదండి, కోట్లాది మంది ప్రజలకు ఉత్తరాలు, మనీ ఆర్డర్లే కాకుండా పోస్టల్ డిపార్ట్మెంట్ అందిస్తున్న సేవలను. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.